హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ దగ్గరగా 12-13 నోటిఫికేషన్ చెప్తాను. సో దీంట్లో ఓవర్వ్యూ చెప్తాను. ఫస్ట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వాళ్ళు ప్రొడక్షన్ స్పెషలిస్ట్ని తీసుకోవడానికి ఫ్రెష్గా విర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి క్లియర్గా చెప్తాను. దాంతోపాటుగా తర్వాత వెల్డర్ ఆపరేటర్స్ని తీసుకోవడానికి 23 జూన్ అయితే అమర్ రాజా బ్యాటరీస్ ఒక డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి విశాఖపట్నం, వైజాగ్, అనకాపల్లి లొకేషన్లో ఒక నోటిఫికేషన్ అయితే ఫ్రెష్గా వచ్చింది. సో ఇది చెప్తాను. తర్వాత అలాగే ఉప్పల్ లొకేషన్లో కూడా వాళ్ళు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్కి మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పాటుగా మనకి ఎవరైతే బీఈ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రానిక్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో వారికైతే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ చెప్తాను. దాంతోపాటుగా మనకి పీవీజీ ఫిజిషియన్స్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో దీని గురించి కూడా చెప్తాను. తర్వాత మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైర్ చేసుకోవడానికి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ 2021 స్టార్ట్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది బెంగళూరు, కర్ణాటక అంటే హైదరాబాద్ లొకేషన్, బోత్ ఆ లొకేషన్స్లో అయితే ఉంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫైజర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి వైజాగ్ లొకేషన్లో ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ చెప్తాను. ఆ తర్వాత క్లాస్ ఇంజనీర్స్ అని చెప్పి వీళ్ళు మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో వారిని తీసుకోవడానికి అయితే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీని గురించి అయితే చెప్తాను. తర్వాత మనకి అప్రెంటిస్ ట్రైనీస్ని తీసుకోవడానికి ఏదైతే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఉందో వాళ్ళైతే మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనకి సేఫ్టీ రైటర్స్ అగ్రిగేట్ రిపోర్టింగ్ అని చెప్పి మనకి నోవార్టిస్ ల్యాబ్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి కూడా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఫైనల్గా సర్వీస్ ఇంజనీర్స్ని తీసుకోవడానికి అయితే ఒక కంపెనీ అయితే నోటిఫికేషన్ వచ్చింది, జాన్సన్ కంట్రోల్స్ అని చెప్పి. సో ఈ నోటిఫికేషన్ కూడా మన లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్లో ఏంటంటే మనకి స్టాటిస్టికల్ ప్రోగ్రామ్కి సంబంధించి నోవార్టిస్ కంపెనీ నుంచి కూడా మరొకటి వచ్చింది. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉన్న నోటిఫికేషన్స్ ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ డాక్టర్ రెడ్డీస్ నుంచి కనుక చూసుకుంటే వాళ్ళు ప్రొడక్షన్ స్పెషలిస్ట్ బయాలజిక్స్ డిపార్ట్మెంట్లో ఎంఏబిఎస్ అనే డిపార్ట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో మీ కంప్లీట్గా ఏంటంటే బయాలజిక్స్ డిపార్ట్మెంట్ ఇది హైదరాబాద్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అవడం జరిగింది కాబట్టి విర్చువల్గా వాళ్ళు హైరింగ్ అయితే చేస్తారు 22nd, 24th, 29th అట్లాగే 1st జూలై. సో ఈ రోజులన్నింటిలో కూడా వాళ్ళైతే బచ్చుపల్లి క్యాంపస్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి దానికైతే ఒక 40 ఓపెనింగ్స్ వాళ్ళు ఇచ్చారు. సో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో ఫార్మాలోని సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అప్ స్ట్రీమ్లో కానీ డౌన్ స్ట్రీమ్లో కానీ వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు nareshkumar.g@drreddys.comకి అయితే మీ రెజ్యూమ్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళైతే మీ ప్రొఫైల్ బట్టి మీకైతే కాల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మీరు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఇయర్స్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మెన్షన్ అయితే చేయండి. సో జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను చెప్పాను. ఇక ప్రొడక్షన్ ఆపరేషన్స్లో అయితే మీకు ఉంటుంది, అట్లాగే కాంప్లియన్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్లోను, అట్లాగే ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్లోను, సేఫ్టీ అండ్ ఫెసిలిటీ ఇన్స్పెక్షన్లో కూడా మీకు జాబ్ అయితే ఉంటుంది. ఇక అటాచ్మెంట్ అంటే మీరు రెజ్యూమ్స్కి రీసెంట్ 2021 ఏదైతే టోటల్ యాన్యువల్ సిటీసీని అట్లాగే ఎక్స్పెక్టెడ్ సిటీసీని, నోటీస్ పీరియడ్ని, సో వీటిని అయితే మీరు రెజ్యూమ్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఇది టోటల్గా ఏదైనా మన నరేష్ కుమార్ గారి దగ్గర నుంచి అయితే వచ్చిందనమాట. ఆయన టాలెంట్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ రెడ్డీస్ బయాలజిక్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. అట్లాగే అమర్ రాజా నుంచి కూడా వెల్డర్స్ ఆపరేటర్స్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి ఏంటంటే మీరు ESSC India.org సో ఈ సైట్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నారు కాబట్టి సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు చిత్తూరు, తిరుపతి లొకేషన్లో ఫ్రెషర్స్కి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద మార్నింగ్ 11 AM నుంచి కూడా మీకు వెల్డర్స్ ఆపరేటర్స్ కోసం అయితే ఒక డ్రైవ్ అనేది కండక్ట్ అవుతుంది కాబట్టి దానికి కూడా అటెండ్ అవ్వండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఇది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి వచ్చిందండి. సో వాళ్ళు విశాఖపట్నం అంటే అనకాపల్లి లొకేషన్లో తీసుకోవడానికి సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్కి అయితే ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి మన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే మీరు కాంపిటెన్సీ అంటే ట్రైనింగ్లో అయితే మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ట్రైనర్స్గా మీరు ట్రైనింగ్ ఇన్ ఆస్పిరెంట్స్ సో ఇదంతా కూడా ఉంటుందన్నమాట. పోస్ట్ ప్లేస్మెంట్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే సెంటర్స్ని అంటే సపోర్ట్ ద సెంటర్స్ ఇన్ కండక్టింగ్ అసెస్మెంట్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే ట్రైనింగ్ అక్కడికి వస్తారో సో వారికి అయితే మీరు కంప్లీట్గా కూడా ట్రైనింగ్ అట్లాగే గైడింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సో గైడింగ్లోను అట్లాగే ట్రైనింగ్లో కూడా మంచి స్కిల్స్ ఉన్నాయో సో వారైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అనకాపల్లి లొకేషన్లో మన ఆంధ్రాలోని సో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లోకి ఇది ఒక మంచి నోటిఫికేషన్. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా అప్లై చేసుకోండి. అట్లాగే మనకి ఉప్పల్ లొకేషన్లో కూడా ప్రీవియస్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి కూడా ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా సో ఏదైతే ముందు చెప్పానో అదే ఉంటుంది. అయితే ఇక్కడ హ్యాండ్లింగ్ ఆస్పిరెంట్స్ ఎట్ ద వర్క్ ప్లేస్ అని చెప్పి వీళ్ళు
ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్టర్ ప్లేస్మెంట్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ అని ఇచ్చారు. సో అంటే మీకు కనుక ట్రైనింగ్ ఇవ్వడంలో 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారని ఇచ్చారనమాట. సో ఇది ఉప్పల్ లొకేషన్లో అయితే వీళ్ళు ఈ విధంగా మెన్షన్ చేశారు. అదే అనకాపల్లి, హైదరాబాద్ లొకేషన్లో అయితే ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడగలేదు, మీరు కూడా క్లియర్గా గమనించవచ్చు. సో ఎవరైనా సరే బోత్ ఆంధ్ర, తెలంగాణ అయితే మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఒకసారి ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే మనకేంటంటే ఇది ఎవరైతే సో ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సో అలాగే ఈసీఈ, ట్రిపుల్ఈలో బీటెక్ ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో మీకు ఆర్గనైజేషన్ వచ్చేసి ఇది BLDG టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ అనమాట. మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా చెన్నై అయితే ఉంటుంది. సో వాళ్ళు అప్లికేషన్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఫ్రెషర్స్కి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక అది మీకు క్వాలిఫికేషన్ అంతా కూడా క్లియర్గా గమనించవచ్చు. అట్లాగే HVAC సిస్టమ్స్లోను అట్లాగే సో ఈ డిపార్ట్మెంట్స్లో అయితే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలని వాళ్ళు ఇచ్చారనమాట. ఇక తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. అప్లై లింక్ క్లోజ్ అవ్వక ముందే నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెషర్స్కి. ఇక తర్వాత ఇది వచ్చేసి మనకి PPD నుంచి వచ్చిందండి. PVG ఫిజిషియన్స్ అని చెప్పి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే చూసాను నేను. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ కానీ జాబ్ డిస్క్రిప్షన్ కానీ మీరు గమనించండి. ఎసెన్షియల్ ఫంక్షన్స్ అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్లినికల్ ఎక్స్పర్టైజ్ విత్ అటెన్షన్ టు డీటెయిల్, క్వాలిటీ అండ్ అంటే పేషెంట్ సేఫ్టీ. సో క్లినికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎక్స్పర్టైజెస్ ఉన్నారో సో వారికైతే ఇది యూజ్ అవుతుందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, ఎబిలిటీస్ కానీ ఉంటే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. లింక్ యాక్టివ్గా ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే మనకి ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సంబంధించి గూగుల్ నుంచి అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇది లింక్ క్లోజ్ కాకముందు అయితే అప్లై చేసుకోండి. సో ఆల్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, ఇంజనీర్స్ కానీ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారనమాట. కాబట్టి ఇది మన BSc కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ అట్లాగే బీటెక్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏంటంటే యూనిక్స్, లినక్స్ అట్లాగే విండోస్ ఆర్ మ్యాక్ ఎన్విరాన్మెంట్లో కానీ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ మీకు TCP అండ్ IPలో కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామింగ్ C++, జావా, పైథాన్ ఇచ్చారనమాట. ఇక మీకు కనుక ఎంటెక్ అలాగే PG, MSc సో ఇవన్నీ ఉంటే ఫర్దర్గా కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగే PhD ఉన్నా సరే. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ జాబ్ గురించి అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఒకసారి చూసుకొని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అప్లై చేసుకోండి. మనకి తెలంగాణ అట్లాగే బెంగళూరు లొకేషన్లో అయితే ప్రజెంట్ యాక్టివ్గానే ఉంది. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ గూగుల్లో వర్క్ చేయడానికి అయితే మనకి ఇది ఒకటి. తర్వాత ఫైజర్ నుంచి అయితే వచ్చింది. సో వాళ్ళు ట్రైనింగ్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో వైజాగ్ లొకేషన్లో వర్క్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఫైజర్ ల్యాబ్లోని వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. సో డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, అంటే హై స్కూల్ డిప్లొమా ఆర్ GED అని అడిగారండి. సో 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు. సో డిప్లొమా కాకుండా ఎవరికైతే బీటెక్ ఉంటుందో సో వాళ్ళని ఏంటంటే ఫ్రెషర్స్ని కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి సో ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ CGMPస్లో అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో ఉంటే మిమ్మల్ని ఇంకా ఫర్దర్గా కూడా ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది బోత్ మేల్ ఆర్ ఫీమేల్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫైజర్లోని, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు సో ఎవరైతే సో మన కెమికల్ డిపార్ట్మెంట్ వైపు కానీ, ఫార్మా డిపార్ట్మెంట్ వైపు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే నేను చెప్తాను. తర్వాత ఇంకోటి క్లాస్ ఇంజనీర్స్ నుంచి వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేశారో 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే క్లియర్గా ఇక్కడ ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, అడ్రస్ అవన్నీ కూడా మీరు క్లియర్గా ప్రొవైడ్ చేసిన తర్వాత సో వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తర్వాత మనకి అప్రెంటిస్ ట్రైనీస్కి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది మహానగర్ గ్యాస్ లిమిటెడ్, ఇది మనకి లొకేషన్ వచ్చి ముంబై అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మెకానికల్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ 1 year ఇంటర్న్షిప్కి అయితే ఇచ్చారనమాట. మీకు ఆపరేషన్స్ అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఓన్లీ స్టూడెంట్స్ పాస్ అవుట్ అంటే 2020 పాస్ అయిన వాళ్ళు, 2021 పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ అయితే మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చెప్తున్నారనమాట. కాబట్టి సో మెకానికల్ డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. మీరు కనుక మహానగర్ గ్యాస్ లిమిటెడ్లో కనుక వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే. సో కంప్లీట్గా మనకి ఇది అఫీషియల్ ఏదైతే mahanagargas.com నుంచి అయితే వచ్చిందనమాట. వాళ్ళు నౌకరీ ద్వారా ఇది ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దీంట్లో వర్క్ చేయడానికి వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక తర్వాత మనకి నోవార్టిస్ ల్యాబ్స్ నుంచి వచ్చిందండి. సో వాళ్ళు సేఫ్టీ రైటర్స్ని అగ్రిగేట్ రిపోర్టింగ్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ కానీ ఇదంతా కూడా క్లియర్గా మీరు గమనించవచ్చు. ఇక మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చేసి అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అట్లాగే ఎగ్జిక్యూషన్లోను అలాగే కొలాబరేషన్ అక్రాస్ బౌండరీస్ ఫంక్షనల్ బ్రెత్ అనేది ఇచ్చారు.
సో ఇవి వీటి పరంగా ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో నోవార్టిస్లో వర్క్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్స్లో కనుక మీకు ఈ ఎలిజిబిలిటీ ప్రకారం కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి సర్వీస్ ఇంజనీర్స్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇది కంపెనీ వచ్చేసి మనకి బిఎల్డిజీ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. మనకి హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. మిమ్మల్ని ఫీల్డ్ ఆపరేషన్స్లో తీసుకోవడానికి అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, కంపెనీ వచ్చేసి ఇది జాన్సన్ కంట్రోల్స్ అనే కంపెనీ. సో ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే కాకపోతే వీళ్ళు 2 years డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అడిగారనమాట. లేదంటే ఒకవేళ కనుక మీకు 2 years డిగ్రీ ఉండి రిమైనింగ్ ఉన్నా, లేదంటే 4 years డిగ్రీ ఉన్నా సరే ప్రిఫర్ చేస్తారంటే బీటెక్ ఎవరైతే ఫినిష్ చేసి 4 yearsలో ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీని ప్రకారం కనుక చూస్తే. సో మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఇంకా ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సో బీఈ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మనకి నోవార్టిస్ నుంచి స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్ అంటే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మీద అడుగుతున్నారు. నేను ఫ్రెషర్స్ కోసం అయితే నోటిఫికేషన్ చూశాను. అయితే వాటిలో ఏంటంటే నాకు ఇది ఒకటి కనిపించింది. సో స్టాటిస్టికల్ ప్రోగ్రామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇది. సో దీంట్లో ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా మినిమం వచ్చేసి ఎవరైతే బీఈ బీఎస్సీ ఎంఎస్లో కానీ స్టాటిస్టిక్స్లో కంప్యూటర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. సో దాంట్లో 2+ years వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రోగ్రామింగ్ రోల్లో కానీ క్లినికల్ ట్రయల్స్లో కానీ సో మిమ్మల్ని అయితే మొదటగా ప్రిఫర్ చేస్తారు. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. సో హైదరాబాద్ లొకేషన్లోనే మీకు అయితే జాబ్ ఉంటుందన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నోటిఫికేషన్స్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.